హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రజనీకాంత్ నటించిన కూలీ మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. సైమాన్ నాగార్జున అక్కినేని పోర్టులో అక్రమ దందాలు చేస్తుంటాడు. అయితే సైమాన్ దగ్గర దయల్, సోబిన్, సహీర్ నమ్మకంగా పనిచేస్తుంటాడు. సైమాన్ చేసే అక్రమ వ్యాపారాలను తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అయితే అలాంటి వారిని గుర్తించి చంపేయడమే దయల్ పనిగా పెట్టుకుంటాడు. అయితే రాజశేఖర్ సత్యరాజ్ని దయల్ చంపేస్తుంటాడు. తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే చివరి చూపు కోసం దేవా రజనీకాంత్ వెళ్తే అతడు కూతురు ప్రీతి శృతి హాసన్ అడ్డుకుంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతితో ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పుందని తెలుసుకున్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతారు. అయితే సైమాన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి? సైమాన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాలు లేకుండా వాళ్ళను కాల్చేస్తుంటాడు. అయితే సైమాన్ బిజినెస్ పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు? రాజశేఖర్ దేవాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తన స్నేహితుడు కోసం దేవా దేనికైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నెంబర్ కాల్ చేసి రాజశేఖర్ కూలీ నెంబర్ ఎందుకు చెప్పమన్నాడు? ఆ కూలీ నెంబర్ ఎవరిది? సైమాన్ కు దేవాకి ఉన్న కనెక్టివిటీ ఏమిటి? అయితే దేవా అసలు జీవితం ఏమిటి? సైమాన్ కు దేవా ఎలాంటి గుణపాఠం చెప్పాడనే ప్రశ్నలకు సమాధానమే కూలీ సినిమా కథ. అయితే లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే మనకు మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టూ కథ తిరుగుతుందనే విషయం కొత్తగా చెప్పనక్కర్లేదు. అందరిలోని ఉన్న అభిప్రాయానికి తగినట్టే లోకేష్ తాను నమ్ముకున్న పాయింట్కి ఎమోషన్స్ జోడించి పాత కథనే తిరగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తగా విషయం ఏమీ లేదనే విషయం అయితే మనకి సినిమా ఆరంభంలోనే తెలుస్తుంది. అయితే ఇమేజ్కు భిన్నంగా నాగార్జున చేసిన సైమాన్ క్యారెక్టర్ని ఎఫెక్టివ్గా చూపించలేకపోయాడు. అయితే నాగార్జున ఇలాంటి పాత్రలో విలనిజాన్ని చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఆడియన్స్లో కలగడం అత్యంత సహజంగా అనిపిస్తుంది. విలన్గా స్టైలిష్గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో తడబాటుకు గురయ్యాడని పలు సన్నివేశాలు స్పష్టంగా చెప్పాయి. రజనీ పాత్ర చుట్టూ ఉండే బిల్డప్, స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు బలంగా కనిపించింది. చివర్లో ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక ఈ సినిమాకు అత్యంత బలం దయల్ పాత్రలో కనిపించిన సోబిన్. ఈ సినిమాకు హీరో అతనే అనడంలో ఏమాత్రం అనుమానం, సందేహాలు అక్కర్లేదు. సోబిన్ ఈ సినిమాలో భారాన్నంతా తన భుజాలపైన మోయడమే కాకుండా తన పెర్ఫార్మెన్స్తో అందరి హీరోల అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు పవర్ హౌస్ సోబిన్ అని చెప్పాలి. ఇకపోతే టెక్నికల్ విషయానికి వస్తే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. చాలా పేలవమైన సీన్లను తన మ్యూజిక్తో హైప్ ఇచ్చాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్తో కేక పెట్టించేలా చేశాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. గిరీష్ గంగాధరన్ చిత్రీకరించిన విధానం చాలా బాగుంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్లో ఉన్నాయి. కథా కథనాలు చాలా బలహీనంగా ఉంటాయి. సినిమా మొత్తం నత్తనడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. కథా కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ను లోకేష్ కనకరాజ్ నిరాశపరిచాడని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకున్నా అసంతృప్తి గురి కాకుండా ఉండలేరు. రజనీ, సోబిన్, శృతి పెర్ఫార్మెన్స్ కోసం, అనిరుద్ధ్ మ్యూజిక్ కోసం ఓసారి ఈ సినిమాను చూడొచ్చు. రజనీ ఎప్పట్లాగే తన యాక్టింగ్తో అక్కడక్కడ మాయాజాలం చేయడం సినిమాకు రక్షణగా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.